15వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సహోదరి సహోదరులారా, మనము ప్రభువునకు చెందిన వారము. ఈ లోకంలో దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అపవాది ఎన్ని శ్రమలు కలిగించినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎన్ని చీకటికర పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయము మన దేవుడు ప్రభువు అని. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతంగా మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభువుని విశ్వసించిన వారిని, ప్రభువునకు నమ్మకంగా జీవించే వారిని అపవాది ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని, కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రతి శ్రమలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభువులో మనం బలంగా స్థిరంగా ఉండాలి. అప్పుడు ఏ అపవాది తంత్రము మన మీద పనిచేయదు. మనకు కలిగే శ్రమలు, ఇబ్బందులు అన్ని తాత్కాలికమే. ప్రభువు అనుగ్రహించు నిత్య జీవము శాశ్వతమైనవి. మీరు దేని గురించి భయపడుతున్నప్పటికీ ప్రభు మీతో అంటున్నాడు, భయపడవద్దు అని. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. మనము ప్రభువునకు బిడ్డలమై ఉన్నాము. ప్రభువు మన పరలోకపు తండ్రి. మన జీవితాలలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు. విశ్వాసంలో బలపడుతూ, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభు జరిగించబోయే కార్యాల కోసము ఓపికతో కనిపెట్టాలి. ప్రభువే మన చింతను తీసివేసి మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధులకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అపవాది వేసే తంత్రాలకు భయపడి కృంగిపోయే వారముగా కాకుండా, మేము మీకు చెందిన వారము, ప్రతి సమస్యలోనూ మీరు మాకు తోడుగా ఉంటారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి ప్రభువా. ఈ లోకంలో దేనిని బట్టి కాదు, కానీ మిమ్మల్ని బట్టే మేము నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి తండ్రి. దేని చేత మేము కదిలింపబడే వారముగా ఉండకూడదు ప్రభువా. మాకు ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినప్పటికీ మీలో బలంగా స్థిరంగా ఉంటూ, ఈ సన్నిధిలో విశ్వాసంతో మొరపెడుతూ, మీ పట్ల గొప్ప నిరీక్షణను కలిగి ఉండి, మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి, వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.